టాలీవుడ్ సీనియర్ నటి హేమకు వర్ష సాకులు తగులుతున్నాయి. రేవ్ పార్టీ వ్యవహారం ఆమె మెడకు ఉచ్చులా బిగుసుకుపోతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు తాజాగా ఛార్జ్షీట్ నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు 1086 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం 9 మంది రేవ్ పార్టీని నిర్వహించారని తెలిపారు. హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టును జతపరిచారు. హేమ ఫ్రెండ్ వాసు ఆమెను ఈ పార్టీకి పిలిచినట్లు పోలీసులు నిర్ధారించారు. చిత్తూరు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో పాటు 9 మంది పేర్లను ఛార్జ్షీట్లో పోలీసులు చేర్చారు. బెంగళూరులో కొన్ని నెలల కిందట రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాసు అనే వ్యక్తి బర్త్డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. నటి హేమ కూడా ఇదే పార్టీకి హాజరయ్యారు. మొదట తాను బెంగళూరులో లేనని హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. కానీ ఆ వీడియోనే పోలీసులకు ఓ సాక్ష్యంగా మారిందంటూ కథనాలు కూడా వచ్చాయి. దీంతో డ్రగ్స్ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.